నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచెర్ల నుంచి కర్లగుంట వరకు 2 కోట్ల రూపాయల వ్యయంతో MGNREGS నిధులతో తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు శిలాఫలకం ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. 2 రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి రోడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరగా ఆయన స్పందించి తొలి విడతగా నియోజకవర్గానికి 5 కోట్ల నిధులు మంజూరు చేశారని వెల్లడించారు. ఇందులో భాగంగా రొంపిచెర్ల నుంచి కర్లగుంట వరకు 2 కోట్లతో తారు రోడ్డు నిర్మాణం ప్రారంభమైందని, మిగిలిన 3 కోట్లతో త్వరలో మరొక రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఉమ్మడి కూటమి నాయకులు తమ పరిధిలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించి అవసరమైన ప్రాంతాలను తెలియజేస్తే వాటిని కూడా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, చల్లా సుబ్బారావు తదితర నాయకులు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతం నేత ముఖ్యమంత్రి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మరి 16 నెలల నుంచి కూడా సుపరిపాలన చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 4 రోజుల క్రితం పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని మన పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. మరి కలిసిన వెంటనే కూడా ఇంతకుముందు కొత్తపల్లి నుంచి కోటప్పకొండ దాకా 4 కోట్ల రూపాయలు బీటీ రోడ్డు వేయడానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రొంపిచెర్ల మండలంలో రొంపిచెర్ల నుంచి కర్లగుంట దాకా 2 కోట్ల రూపాయలతోటి బీటీ రోడ్డు వేయడానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా చోట్ల కూడా వేరే రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇవాళైతే 2 కోట్ల రూపాయలతోటి రొంపిచెర్ల దగ్గర నుంచి అదేవిధంగా కర్లగుంట దాకా బీటీ రోడ్ని శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి రొంపిచెర్ల మండల నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి కుటుంబ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. మేమందరం కూడా మీడియా ముఖంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో పల్లెటూరులో ఉన్న ప్రతి రోడ్డు కూడా మరి బీటీ రోడ్లుగా మార్చుకోవడానికి, మరి ఏదైనా అవసరం ఉన్న చోట గ్రావెల్ రోడ్డు వేయడానికి కూడా, మెటల్ రోడ్డు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి చాలా బాగుంది. అన్ని విధాల ప్రభుత్వం సహకారం అందజేస్తుంది. మరి నాయకులందరూ ముందుకు వచ్చి ఎక్కడెక్కడ ఏ రోడ్లు వేయాలి వీటన్నింటి కూడా మనకి డిపిఆర్లు తయారు చేస్తే కనుక వాటిని ఎమ్మటే అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలందరం కూడా మరి రొంపిచెర్ల మండల నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.